EVS first chapter, first class, about myself. About myself. Are you a boy or girl? Are you a boy or girl? మీరు boy or girl? Okay. Color the picture A if you are a boy. మీరు boy అయితే గనక పిక్చర్ ఏని కలర్ చేయమన్నారు. ఆర్ బి ఇఫ్ యు ఆర్ ఏ గర్ల్. మీరు గర్ల్ అయితే గనక బి పిక్చర్ బిని కలర్ చేయాలి. ఓకే, నెక్స్ట్ పేజ్. దిస్ ఈజ్ మీ. దిస్ ఈజ్ మీ, ఇది నేను. హలో ఐ ఆమ్. హలో ఐ ఆమ్ గణేష్. హియర్ ఐ ఆమ్ రైటింగ్ ఏ బాయ్స్ నేమ్. ఓకే, ఏ బాయ్ నేమ్ వాజ్ గణేష్. ఇక్కడ మీరు ఏం రాయాలి? ఎవరి పేరు వాళ్ళు రాసుకోవాలి, మీ నేమ్ రాసుకోవాలి. ఓకేనా? నేను ఇక్కడ గణేష్ అని రాశాను. ఐ ఆమ్ ఏ, నేను గర్ల్ ఆర్ బాయ్. మీరు గర్లా బాయా? గర్ల్ అయితే గర్ల్ అని రాయాలి, బాయ్ అయితే బాయ్ అని రాయాలి. ఇక్కడ గణేష్ అని రాశాను కదా, గణేష్ బాయ్ కనుక నేను బాయ్ అని రాశాను. ఐ స్టడీ ఇన్ క్లాస్. మీరు ఏ క్లాస్ చదువుతున్నారు? 1. ఫస్ట్ క్లాస్ చదువుతున్నారు కాబట్టి 1 అని రాశాను. ఐ స్టడీ ఇన్ క్లాస్ 1. ఐ లైక్ టు, మీకు ఏమి ఇష్టం? గో టు స్కూల్. ఐ లైక్ టు గో టు స్కూల్. డాష్ ఈజ్ మై కంట్రీ. మన కంట్రీ పేరేంటి? మనం ఏ దేశంలో ఉంటున్నాం? ఇండియా, భారతదేశం. ఇండియా ఈజ్ మై కంట్రీ. ద నేమ్ ఆఫ్ మై స్కూల్ ఈజ్. ద నేమ్ ఆఫ్ మై స్కూల్ ఈజ్. ఇక్కడ ఏం రాయాలట? మీ స్కూల్ పేరు ఏదైతే అది రాయాలి. హియర్ యూ కెన్ రైట్ యువర్ స్కూల్ నేమ్. ద నేమ్ ఆఫ్ మై స్కూల్ ఈజ్. నా స్కూల్ పేరు ఇది అని చెప్పి ఇక్కడ మీ స్కూల్ నేమ్ రాయాలి. పేస్ట్ ఏ పిక్చర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ వెన్ యూ వర్ ఏ బేబీ. పేస్ట్ ఏ పిక్చర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ వెన్ యూ వర్ ఏ బేబీ. మీరు చిన్నప్పుడు ఫోటో ఏమైనా ఉంటే గనక, బేబీగా ఉన్నప్పుడు ఫోటో ఏమైనా ఉంటే తీసి ఇక్కడ అంటించమన్నారు. సర్కిల్ ద కంట్రీ ఇన్ విచ్ యూ లివ్. హియర్ 5 okay 1 2 3 4 5 countries names are given. Circle the country in which you live. మీరు ఎక్కడ నివసిస్తే ఆ కంట్రీ నేమ్ ని సర్కిల్ చేయమన్నాడు. 5 కంట్రీ నేమ్స్ ఇచ్చాడు. ఏమేమి ఇచ్చాడు? ఇండియా, యుఎస్ఏ, శ్రీలంక, నేపాల్, పాకిస్తాన్. దీంట్లో మీరు ఏ కంట్రీలో నివసిస్తున్నారు? హియర్ వీ హ్యావ్ రిటన్ ఇండియా ఈజ్ మై కంట్రీ. ఓకే, మీ కంట్రీ నేమ్ ఏంటి ఇప్పుడు? ఇండియా. ఇండియాని సర్కిల్ చేయాలి. మోర్ అబౌట్ మై సెల్ఫ్. మోర్ అబౌట్ మై సెల్ఫ్, ఇంకా ఎక్కువగా నా గురించి అంటున్నారు. మీ గురించి ఇంకా ఎక్కువగా చెప్పాలండి. మై ఫాదర్స్ నేమ్ ఈజ్. మీ ఫాదర్ పేరు ఇక్కడ రాయాలి. ఐ హ్యావ్ రిటన్ ద స్టూడెంట్ గణేష్. ఓకే, నేను గణేష్ గురించి రాస్తున్నాను కాబట్టి ఈ గణేష్ ఫాదర్ నేమ్ ఇక్కడ రాస్తున్నాను. ఇక్కడ మీరేం రాయాలి? మీ ఫాదర్ నేమ్ ఇక్కడ రాయాలి. మై ఫాదర్స్ నేమ్ ఈజ్ శివ. ఇక్కడ మీరు మీ ఫాదర్ నేమ్ రాయాలి. మై మదర్స్ నేమ్ ఈజ్ పార్వతి. ఐ హ్యావ్ రిటన్ పార్వతి. గణేష్ మదర్ నేమ్ ఈజ్ పార్వతి. యూ కెన్ రైట్ యువర్ మదర్స్ నేమ్. మీ మదర్ నేమ్ ఇక్కడ రాయాలి. ఐ ఆమ్ డాష్ సెంటీమీటర్ టాల్. మీరు హైట్ ఎన్ని సెంటీమీటర్స్ ఉన్నాయో ఇక్కడ మెన్షన్ చేయాలి. ఓకే, ఇక్కడ మీరు ఎన్ని సెంటీమీటర్స్ హైట్ ఉన్నారో రాయాలి. ఐ వెయ్ డాష్ కేజీ. మీ బరువు ఎంత ఉందో మీ వెయిట్ చూసుకుని ఇక్కడ రాయాలి. నేను ఇక్కడ గణేష్ గురించి చెప్తున్నాను కనుక గణేష్ వెయిట్ ఇక్కడ రాశాను 18. మీ వెయిట్ ఎంత ఉంటే అంత మీరు ఇక్కడ రాయాలి. దిస్ ఈజ్ మై ఫింగర్ ప్రింట్. ఐ ఆమ్ యూనిక్. నోబడీ ఇన్ దిస్ వరల్డ్ ఈజ్ ద సేమ్ యాజ్ మీ. నాలాంటి వాళ్ళు ఎవరు ఉండరు, నేను ఒక్కదాన్నే ఉంటాను అంటుంటా. ఎవరు? ఫింగర్ ప్రింట్. ఎందుకని? ఫింగర్ ప్రింట్ అందరికీ ఒకేలా ఉండదు, ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటుంది. ఎవరిది వాళ్ళకే ఉంటుంది.
మీరు వేలికి ఇంక్ రాసుకుని కానీ లేదా స్టాంప్ ప్యాడ్ ఉంటే స్టాంప్ ప్యాడ్కి వేలు ప్రెస్ చేసి ఇక్కడ మీ ఫింగర్ ప్రింట్ వేయాలి. ఓకే, యునిక్ మీన్స్ వెరీ స్పెషల్. యునిక్ మీన్స్ వెరీ స్పెషల్. The day on which a person is born is called his or her birthday. ఏ రోజైతే ఒక పర్సన్ బోర్న్ పుడితే మనం ఆ రోజుని ఎలా జరుపుకుంటాం? బర్త్డే కింద జరుపుకుంటాం. అంటే పుట్టినరోజు అంటారు దీన్ని. ఏమంటారు? పుట్టినరోజు, బర్త్డేస్ అందరూ జరుపుకుంటారు కదా. ఎప్పుడు జరుపుకుంటారు? మనం ఏ రోజు పుట్టామో ఆ రోజుని మనం బర్త్డే కింద జరుపుకుంటాం. ఓకే, హియర్ ఐ వాజ్ బోర్న్ ఆన్. మీరు ఎప్పుడు పుట్టారో ఇక్కడ రాయమన్నాడు. ఐ వాజ్ బోర్న్ ఆన్. నేను ఇక్కడ గణేష్ పుట్టినరోజు డేట్ ఇస్తున్నాను, 16 ఆగస్ట్. 16 ఆగస్ట్. డే అండ్ మంత్, డే రాయమన్నారు, మంత్ రాయమన్నారు, రాసాం. ఓకే, నెక్స్ట్ ఇయర్. విచ్ ఇయర్? 2014. మీరు ఇక్కడ ఏం రాయాలి? మీ పుట్టినరోజు ఎప్పుడు జరుపుకుంటున్నారు, మీ బర్త్డే డేట్ ఇక్కడ రాయాలి. ఓకే, ఆల్వేస్ యూజ్ ద వర్డ్స్ me, my, mine, myself and I when you speak about yourself. When you speak about yourself, మీ గురించి మీరు మాట్లాడుతున్నప్పుడు ఏ వర్డ్స్ యూజ్ చేయాలట? మీ, మై, మైన్, myself and I. These words are used when you speak about yourself. మీ గురించి మీరు చెప్తున్నప్పుడు ఈ వర్డ్స్ యూజ్ చేస్తారు. Let us do. Circle the thing you would like to get as a gift on your birthday. మీ బర్త్డే రోజు మీకు ఏం గిఫ్ట్ కావాలనుకుంటున్నారో ఆ గిఫ్ట్ని సర్కిల్ చేయమన్నారు. ఇక్కడ ఏమేమి ఇచ్చారు? క్రికెట్ బ్యాట్, బాల్, నెక్స్ట్ ఏ బస్ టాయ్, సైకిల్, టెడీ బేర్, షూస్. మీకు మీ పుట్టినరోజుకి ఏం గిఫ్ట్ కావాలనుకుంటున్నారో సర్కిల్ చేయమన్నారు. ఇక్కడ గణేష్ ఏం కావాలనుకుంటున్నాట? సైకిల్ కావాలనుకుంటున్నాడు, అందుకని సైకిల్ సర్కిల్ చేశాడు. ఓకే, సర్కిల్ ద థింగ్ యూ వుడ్ లైక్ టు గెట్ యాజ్ గిఫ్ట్ ఆన్ యువర్ బర్త్డే. సర్కిల్ ద నెంబర్ విచ్ షోస్ యువర్ కరెంట్ ఏజ్. మీ ప్రెసెంట్ ఏజ్ ఎంత ఉంది, మీ ఏజ్ ఎంత, ఆ ఏజ్ని సర్కిల్ చేయమన్నారు. మీకు 4 years అయితే 4 సర్కిల్ చేయాలి, 8 years అయితే 8 సర్కిల్ చేయాలి, 5 years అయితే 5 సర్కిల్ చేయాలి, 7 years అయితే 7 సర్కిల్ చేయాలి, 6 years అయితే 6 సర్కిల్ చేయాలి. ఇప్పుడు మీరు ఫస్ట్ క్లాస్ కనుక 6 years కనుక 6 సర్కిల్ చేసాం. ఇక్కడ మీ ఏజ్ ఎంత అయితే ఆ ఏజ్ సర్కిల్ చేయాలి. ఐ ఆమ్ 6 years old. ఫింగర్ ప్రింట్. కీ టర్మ్స్. ఫింగర్ ప్రింట్. A mark made on a surface by a person's fingertip. A mark made on a surface by a person's fingertip. Birthday. The day a person was born. The day a person was born.